హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తానండి. దానికి ఒక చట్నీ చేస్తాను, టమాటో చట్నీ. కొంచెం డిఫరెంట్గా చేస్తాను ఎప్పుడు చేసేదానికంటే. అందువల్ల వీడియో పెట్టి మీతో షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను అనమాట. బాగా రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చనిపప్పు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు పచ్చివి అనమాట యాడ్ చేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. దూరగా వేగినాక మనం కారానికి తగిన ఎండుమిర్చి వేసుకుందామండి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తోలు తీసేసి, ఎండుమిర్చి మరీ ఎక్కువ మాడక్కర్లేదు. తర్వాత సాంబార్ ఉల్లిపాయలు ఒక 4-5 వేసానండి. ఒక సగం ఉల్లిపాయ, మామూలు ఉల్లిపాయ కూడా వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఆనియన్ అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత టమాటో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు టమాటో మనకి కావాల్సినంత, నేనైతే 3 టమాటోలు తీసుకున్నాను. కొంచెం మగ్గనివ్వండి. తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. కల్లుప్పు వేసాను నేను. కొద్దిగా చింతపండు అండి. ఒక 4 ఆకులు దీనికి మంచి స్మెల్ ఇవ్వడానికి పుదీనా ఆకులు, తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడానండి. చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. దీంట్లోకి అల్లం అక్కర్లేదండి. అల్లం వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. సో అల్లం అవాయిడ్ చేసేసాను. కొంచెం టమాటో మగ్గాలండి. కొంచెం మెత్తబడితే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. 2 రెబ్బలు పూర్తి ఇది కరివేపాకండి. మరి ఎక్కువ వేసుకోకూడదు, అలా వేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి, ఎక్కువ వేసుకోకూడదండి. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి, తురివిన కొబ్బరి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో కూల్ అయిపోయాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా చిన్నదిగా పోపు పెట్టుకుందామండి. కానీ ఫైనల్గా చెప్పడం మర్చిపోయాను, ఒక చిటికెడు జస్ట్ కొద్దిగా బెల్లం అండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట మనకి బెల్లం అనేది. ఒక స్వీట్నెస్ బెల్లం కానీ షుగర్ కానీ ఒక 1/2 స్పూన్ వేసాను, చాలా బాగుంటుందండి. ఇది కూల్ అయిపోయిందండి. మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి, మనకి పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు. వాటరు దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర వేసాను. ఒక చిటికెడు ఇంగువ, ఇప్పుడు కరివేపాకు, ఇంకా రెడీ అయిపోయింది చట్నీ. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.